ప్రైజ్ ద లార్డ్. సాటిలేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బ్లెస్డ్ అడిషన్లో భాగంగా ఈరోజు దేవుని పలుకు అనే మాట మీద ధ్యానిద్దాము. మరి మూలవాక్యంగా కీవర్డ్స్గా ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం ధ్యానిద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. అంటే ఈ మాటను ధ్యానించడానికి కారణం ఏంటంటే, మరి దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించడం కానీ, తను కమాండ్ చేస్తున్నట్టు కానీ, సృష్టి కలగాలని ఆ రీతిగా తెలియదు. చాలా క్యాజువల్గా పలుకమని, వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారం ఆయనని ప్రతి విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. సృష్టి మొత్తాన్ని కూడా దేవుడు పలుకుతోనే క్రియేట్ చేసినట్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని మాట అగ్ని వంటిది అని మరి ఇర్మియా 23:29లో, అలాగే ప్రతి ప్రవచన ముగింపులో మరి ప్రవక్తలు ఇదే యెహోవా వాక్కు అని, మరి దేవుడు ఆ ప్రవక్తలతో కానీ దైవజనులతో భక్తులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా లేదు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని చాలా కమాండింగ్తో, అధికారంతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కానీ పలుకు అన్నది ఏంటంటే చాలా క్వైట్గా, కామ్గా ఆ రీతిగా పలుకుతున్నట్టు మనం చూడగలుగుతామన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏ ఏ వచనాలలో మనం చూడగలమంటే, మరి ఈ పలుకు అన్నది సృష్టి క్రమం మొత్తం కూడా దేవుడు తన పలుకుతో క్రియేట్ చేసి ఉన్నాడు. మరి ఆదికాండం 1:3లో చూసాం కదా. మరి మన మూలవాక్యము వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారం అయింది. మరి వెలుగు కలిగినట్లు చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఇంకా మనం లేఖనాలు ధ్యానిస్తే ఆదికాండం 1:6 జలముల మధ్యాహ్న ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. మరి 1:9 ఆదికాండము ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిని నేల కనబడును గాక అని పలికెను. మరి 1:11 గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. మరి 1:15లో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం అయ్యను. మరి 1:20లో కూడా మనం చూడగలుగుతామన్నమాట. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురును గాకనియు పలికెను. దేవుడు మరి 20 కాదు కానీ 24లో కూడా మనం చూడగలుగుతాం. 1:24 ఆదికాండం దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కని పలికెను. ఆ ప్రకారమాయను. మరి 26లో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. మరి ఇక్కడ మనం మన స్వరూపమందు చేద్దాం అని మాత్రమే అన్నారు, కానీ అక్కడ చేయటం జరగలేదు. ఎందుకంటే తన స్వహస్తాలతో మనల్ని చేశారు కాబట్టి. మరి ఆ మాట ప్రతిదీ కూడా మనం సృష్టిలో చూసినట్లయితే సృష్టి మొత్తం కూడా ఆయన పలుకు ద్వారా మొత్తము ఆయా ప్రకారమైనట్లు చూస్తూ ఉంటాం. మరి ఈ లేఖనం చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది, మరి చలనం లేని, జీవం లేని ప్రతి సృష్టి కూడా దేవుడు జస్ట్ పలకగానే ఆ ప్రకారమయ్యను. మరి ప్రతిదీ చివర కూడా మరి దేవుడు అది మంచిదైనట్టు చూచెను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దేవుడు చెప్పిన ప్రకారం ఆయా ప్రకారము ఇన్ పర్ఫెక్ట్ మేనర్లో, మళ్ళీ అది దేవుడు ఇంకేదో కరెక్షన్స్, మోడిఫికేషన్స్, ఇది పెద్దదైంది, ఇది చిన్నదైందని ఈ రీతిగా చేసినట్టు ఎక్కడ చూడలేదు. ఆయన పలుకులో అంత ప్రభావం ఉన్నది. ఆయన పలుకు ద్వారా సమస్తము కూడా సృజించబడింది. అంత ప్రభావం గలది. మరి ఆయన మాట అగ్ని వంటిదని ఆయన అంటూ ఉన్నారు. అధికారంతో కూడిన మాట, అధికారంతో కూడిన వాక్కులను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే మరి దేవుని పలుకులో ఎంత ప్రభావం ఉన్నది, ఎంత మహిమ ఉన్నది. నిజంగా అంత ప్రభావం ఉన్నట్టే ఆయన జస్ట్ పలకగానే
మరి చిన్నపిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నప్పుడు, అలాగే ఎవరైనా స్వీట్గా మాట్లాడుతున్నప్పుడు చిలక పలుకులు అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళు మాట్లాడుతున్న విధానం అంత స్వీట్ మేనర్లో ఉంటుంది అని. మరి దేవుడు కూడా అక్కడ నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ఐ కమాండ్ అని చెప్పలేదు, కానీ సృష్టికి మరి పలికారు అంతే. మరి సృష్టి కూడా ఆయనకి ఒబే అయ్యి చాలా పర్ఫెక్ట్ మేనర్లో సృష్టి కూడా మొత్తం మరి ఆయా ప్రకారంగా అవ్వటం జరిగింది. అలాగే దేవుడు అది కూడా మంచిదైనట్టు చూడటం జరుగుతూ ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, కానీ దేవుని పలుకు ఈ సృష్టి మొత్తంలో మనం చూస్తూ ఉన్నాము. మరి మిగతా సందర్భాలలో దేవుడు పలికినవి మరి లేఖనాలలో ధ్యానిస్తున్నప్పుడైతే తారసపడలేదు, కానీ మరి ఆయన మాట, ఎందుకంటే ఇంగ్లీష్లో గాడ్ సెడ్ అని అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఈ రీతిగా ఉంటా ఉన్నాయి. మళ్ళీ అవి తెలుగు ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి మొత్తం అర్థమే మారిపోతా ఉన్నది. దేవుడు సెలవిస్తున్నాడని, దేవుని వాక్యదని దేవుడు చెప్తున్నట్టు చూస్తాం, కానీ పలుకు అన్నది ప్యూర్గా తెలుగులో మాత్రమే ఆ మాట మీద ధ్యానించడం జరిగింది. అది సృష్టి మొత్తం క్రమం దేవుని పలుకుతో క్రియేట్ చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడు ఇంకా మనల్ని ఏమి పలకమని చెప్తున్నారు, ఏమి పలకకూడదని చెప్తున్నారు అనేది మనం చూద్దాం ఒకసారి. ఒక క్రిస్టియన్గా, ఒక దేవుని బిడ్డగా మనము ఏమి పలకకూడదో చూద్దాము లేఖనాలను ఆధారంగా చేసుకుని. మరి ఇవన్నీ రిఫరెన్స్లు చదవాలంటే చాలా సమయం పడుతూ ఉంటుంది. మరి ఆ పర్టికులర్ వచనంలో ఆ వర్డ్స్లో ఏదైతే ఉందో అది ఒక్క మాటలో మరి ఒక సైడ్ హెడ్డింగ్లా చెప్పి దాన్ని ఆ రీతిగా ఫినిష్ చేయటం జరిగింది. మరి ఆదికాండం 31:24 చూస్తే ఇక్కడ లాబాన్ గారితో దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబు విషయంలో, మరి మంచే గాని చెడే గాని పలుకకు, జాగ్రత్త సుమి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి యాకోబు దేవుని బిడ్డ కాబట్టి మరి దేవుని బిడ్డల విషయంలో మనం కూడా ఏ మాట అది మంచే గాని చెడే గాని అనకూడదు. మరి మంచి కూడా చాలా మంది దైవజనులు బాగా పొగిడేస్తూ ఉంటారు, అది కూడా మరి చేయకూడదు. దైవజనుల విషయంలో చాలా పర్ఫెక్ట్గా మరి మనమైతే ఉండాలి. ఇంకా చెడు అయితే అసలే మాట్లాడకూడదు. ఎందుకంటే పొగిడేస్తూ ఉంటే మరి దేవునికి రావాల్సిన మహిమను కూడా మనుషులకు ఇస్తున్నట్టుంటది. మరి నేను దేవుణ్ణి కదా, నేను తండ్రిని కదా, నాకు రావాల్సిన మహిమ ఎక్కడ, నా గౌరవం ఎక్కడ అని దేవుడు అడుగుతాడు. అలాగే చెడు మాట్లాడకూడదు. మరి వాళ్ళకి రెండంతలు తీర్పు ఉంది కాబట్టి నీవు నేను ఎవరిని కూడా మరి దైవజనుల విషయంలో ఏ చెడు కూడా మాట్లాడటానికి వీలు లేదు. ఇది దేవుడే లాబాన్ గారితో చెప్తా ఉన్నారు యాకోబు విషయంలో, మంచే గాని చెడే గాని ఏం మాట్లాడొద్దని. దైవజనులు మరి దేవుని జనాంగం కాబట్టి వారి విషయంలో ప్రతిదీ కూడా దేవుడే చూసుకుంటాడు అని ఏ మాట కూడా పలకకూడదని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే నిర్గమాకాండం 20:16 చూస్తే అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిర్గమకాండం 23:1 అన్యాయపు సాక్ష్యం పలకకూడదు. సంఖ్యాకాండం 22 చూస్తే మరి ఇక్కడ దూత బిలాంతో చెప్తా ఉన్నది, నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలుకకూడదని. మరి ప్రవక్తతో చెప్తా ఉన్నారు. అలాగే ఈ లేఖనాలకి మరి ఏదైనా యాడ్ చేస్తే మరి ప్రకటన 22:18 ఉంటుంది కదా, ఈ లేఖనాలకి, ఈ ప్రవచన లేఖనాలకి ఏమైనా కలిపితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వస్తాయి అంట. మరి ఏది కూడా దేవుడు చెప్తున్న మాటకి ఇంకా ఏమి కూడా యాడ్ చేయకూడదు. అది ప్రవచనమే కానీ దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడే కానీ మరి లేఖనం ప్రకారం ఏది కూడా చెప్పకూడదు యాడ్ చేసి. అలాగే యోబు 2:13 ఇతరుల బాధలో ఉన్నప్పుడు ఏ మాటలు పలుకకూడదు. మరి యోబు గారి విషయంలో యోబు గారి బాధ చాలా విపరీతంగా అధికమై ఉన్నదని వాళ్ళ స్నేహితులందరూ కామ్గా కూర్చొని ఉంటారనమాట. మరి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మరి మనుషులుగా మనం కూడా క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ వాడికి అలానే అవ్వాలి, దానికి అలానే అవ్వాలి, ఇలా చేస్తుందా, నన్ను ఎలా అంటారా, మా పిల్లల్ని ఇలా అన్నారు అందుకే వాళ్ళు ఎట్లా అయిపోయారు, నువ్వేం పాపం చేసావో. మరి యోబు గారిని తర్వాత స్నేహితులు అన్నట్టు కాదు, కానీ వారి బాధలో ఉన్నప్పుడు ఏ మాట పలకపోవటమే మంచిది. మరి ఆ క్వైట్నెస్లో వాళ్ళు కొంచెం కంఫర్ట్ కన్నా ఫీల్ అవుతారు. మరి ఔషధంగా ఉండే మాటలు మాట్లాడవచ్చు, కానీ ఈ లేఖనం ప్రకారం ఏంటంటే బాధలో ఉన్నప్పుడు ఏ మాట కూడా పలకకూడదు. అంత మాత్రమే కాదు, సామెతలు 6:19 లేని వాటిని పలుకకూడదు, అంటే గాసిప్స్.
మరి లేని వాటిని దేవుడు లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. శూన్యంలో సమస్తాన్ని ఆయన ఆల్రెడీ సృజించాడు తన పలుకు ద్వారా. ఇంకా మనం ఏమాత్రం సృజించాల్సింది, లేని వాటిని కనిపెట్టాల్సింది అవసరం లేదు. క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా లేని మాటల్ని మరి పలుకకూడదు. మరి సామెతలు 6:24 చూస్తే ఇచ్చకపు మాటలు అంటే స్మూత్ టాక్ అనమాట. అక్కడ లేడీ గురించి చెప్తా ఉంటారు. మరి తనైతే చాలా హస్కీగా మాట్లాడటం, స్మూత్గా మాట్లాడి మరి యంగ్స్టర్స్ని ఆకర్షించే రీతిగా ఇటువంటివి తగదు, క్రిస్టియన్ పలుకకూడదు. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు. మరి మనుషుల్ని ఆయుధాలతోనే కాదండి గాయపరిచేది, చంపేది, మాటలతో కూడా మరి తూట్లు పొడిచే వాళ్ళు ఉన్నారు, గాయపరిచే వాళ్ళు ఉన్నారు. మరి ఇతరులు తమంతట తమే చనిపోయే రీతిగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి కత్తిపోటు మాటలు ఏ క్రిస్టియన్ కూడా పలకకూడదు. మరి గర్వపు మాటలు దానియేలు 7:11 చూస్తాము. మత్తయి 5:1 చెడ్డ మాటలు, మత్తయి 12:36 వ్యర్థమైన మాటలు. ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. మరి వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు, వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదండి. మరి లూకా 12:10 మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అంటే యేసయ్య గురించి. నేటి దినాలలో చాలా మంది చాలా ఈజీగా పలికేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా ఏ మాత్రం భయం లేకుండా మరి దేవదూషణ చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా చేయకూడదు. మరి అపోస్తుల కార్యంలో 20:30 చూస్తే వంకర మాటలు మాట్లాడతారంట. ఈ రీతిగా మాట్లాడకూడదు. 1 పేతురు 3:10 చెడ్డదాన్ని పలుకకూడదు. మరి 2 పేతురు 2:18 డంబపు మాటలు. అలాగే యోధ 1:16 కూడా డంబపు మాటలు చూడగలుగుతాము. ప్రకటన 13:5 దేవదూషణ. హోషేయ 10:4 వట్టి మాటలు. మరి వట్టి మాటలు లేమిడికి కారణమని సామెతల్లో ఉంటుంది. మరి అందరూ ఇది చేస్తాం, అది చేస్తాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అన్ని మాటలు చెప్తారు తప్పించి అక్కడ ఒక్క యాక్షన్ కూడా ఉండదు. వర్డ్స్ మాత్రమే కాదు కానీ యాక్షన్స్ మ్యాండేట్ అనమాట. మరి అరచేతులు అన్ని చూపించేస్తూ ఉంటారు, చేసేద్దాం, చూసేద్దాము, సాధించేద్దామని. ఈ రీతిగా ఏ క్రిస్టియన్ కూడా పలకకూడదు. మరి ప్రతిదీ కూడా వారు చేసిన తర్వాత ఏ రీతిగా చేశారో దాన్ని చెప్తూ దేవుణ్ణి మహిమపరచవచ్చు, ఇతరులకి ఎంకరేజింగ్గా ఉండొచ్చు. మరి దానియేలు 2:9 మోసపు మాటలు చెప్పకూడదు. ఇర్మియా 5:13 గాలి మాటలు పలుకకూడదు. ఇర్మియా 9:8 కాపట్యము పలుకకూడదు. యెషయా 32:6 మూఢవాకులు. సామెతలు 6:12 కుటిలమైన మాటలు పలుకకూడదు. మరి యెషయా 8:21 శాపము పలుకకూడదు. ప్రసంగి 6:11 నిరర్థకమైన మాటలు పలుకకూడదంట. ప్రసంగి 5:2 మరి దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకకూడదంట. మరి అనాలోచనగా దేవునితోనే కాదు మనుషులతో కానీ ఏ మాత్రం కూడా పలుకకూడదు. మరి మాట్లాడుతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడబద్దులు మనం. అలాగే సామెతలు 17:4 దోషపు మాటలు మాట్లాడకూడదంట. కీర్తన 94:4 కఠోర మాటలు మాట్లాడకూడదు. అంత మాత్రమే కాదు కానీ న్యాయాధిపతులు 12:6 చూస్తే మరి ఒక మనిషి మాట్లాడుతున్న పలుకే మరి మరణమైన జీవాన్ని తెస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమని చూస్తూ ఉంటాం కదా. మరి అక్కడ చూస్తే మరి ఎఫ్రాయిములు షా అన్న మాట పలకటం రాదేమో. ఎందుకంటే అప్పుడు షిబ్బులేతు అని పలకమంటే మీరు ఎఫ్రాయిం అంటే కాదు అన్నప్పుడు ఈ టెస్టింగ్ పెట్టారన్నమాట వాళ్ళు. అప్పుడు సిబ్బులేతు అని ఎవరైతే పలికారో వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి చంపేసినట్టు చూస్తూ ఉంటాం. అలాగే ఏ మాటని ఏ రీతిగా పలకాలో ఆ రీతిగానే ఈ నాలుకతో మనం పలకబద్ధలమై ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండం 11:1 చూస్తే భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అంటే 1 లాంగ్వేజ్ అండ్ 1 కామన్ స్పీచ్ ఉండేది. మరి ఎప్పుడైతే మనం ఆకాశాన్ని అంటే టవర్ కట్టేసుకుందాము, మంచి పేరు తెచ్చుకుందామని వారు మరి అటువంటి అహంకారపు మాటలు, గర్వపు మాటలు మాట్లాడుకున్నారో అప్పుడు దేవుడు వెంటనే దిగి వచ్చి వారి మాటను తారుమారు చేయటం జరిగింది. మరి నేటి దినాలలో మనం అనేకమైన భాషలు, మరి తెగల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాలు అనేక మంది నానా రకాల భాషలు మాట్లాడుతున్నారంటే మరి అక్కడే ఆదికాండం 11:1 ఇట్ టుక్ ప్లేస్. అక్కడ నుంచి భాషలకి మూలము మరి వెరీ ఫస్ట్ టైము మనం
పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆ రోజుల్లో జరిగిందన్నమాట. అక్కడి నుంచే భాషలు తారుమారు చేయబట్టం. మరి అక్కడ వాళ్ళకి ఒకే భాష ఉన్నట్టయితే ఏమాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అక్కడ టవర్ కట్టేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇంకా దేవునికి మించి మరి ఆనాడు గర్వంతో లూసిఫర్ ఏ రీతిగా తన సింహాసనాన్ని ఎత్తుగా చేసుకోవాలనుకున్నారు. మరి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి పడవేయబడింది. ఆ రీతిగా మరి వీళ్ళు కూడా టవర్ కట్టుకొని ఆదికాండం 11:1 మంచి పేరు తెచ్చుకున్న ఆకాశాన్ని అంటే మరి గోపురం కట్టుకుందాం అనుకున్నప్పుడు వారి లాంగ్వేజ్ని అక్కడ తారుమారు చేయటం జరిగిందని. బాబేలు తారుమారు, అక్కడ భాషలు తారుమారు అవ్వటం జరిగిందనమాట. అంత మాత్రమే కాదు కానీ మరి ఒక క్రిస్టియన్గా మనం ఏమి పలకాలి చూసినట్లయితే ఆదికాండం 49:21 ఇంపైన మాటలు పలకాలి. నిర్గమాకాండం 5:29 దేవుడు చెప్పినది యావత్తు ఎవరితో చెప్పమన్నారో వారితో పలకాలి. ఈ మాట సాక్షాత్తు దేవాది దేవుడు మోషే గారితో మరి నీ అన్నయ్యన అహరోన్తో పలుకు అని చెప్తా ఉన్నారు. మరి దేవుడు ఏదన్నా దర్శనం కానీ ప్రవచనం కానీ స్వరం కానీ వాక్యం ద్వారా ఏదన్నా మాట్లాడమని చెప్తే ఎవరితోన్నా హెచ్చరించమని, మరి వారు తప్పుదిద్దుకుంటారు, సరిచేయబడతారు, నిరీక్షణ కలుగుతుంది, మరి వారికి ధైర్యం చెడింది, ధైర్యం పుడుతుంది. ఈ రీతిగా ఏమన్నా మాటను మాట్లాడమన్నప్పుడు మనుషులకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ వాక్కుని డెలివరీ చేయమన్నారో, ఏ మాటని పలకమంటా ఉన్నారో ఆ మాట ఇతరులకి ఎవరికి చెప్పమన్నారో వారికి చెప్పబద్ధులమై ఉన్నాం. అంతేగాని ఏదన్నా పరిస్థితి నెగిటివ్గా అయితే వారికి తప్పించి అందరికీ చెప్తా ఉంటారు. మీకు తెలుసా దేవుడు నాకు చూపించాడు వాళ్ళ పరిస్థితి ఇలా ఉందంట అలా ఉందంట అని ఇతరులకి చెప్పడం కాదు. ఎందుకంటే సరి చేసుకోవాల్సింది వారు, మరి ధైర్యం కావాల్సింది వారికి, నిరీక్షణ కావాల్సింది వారికి. అందుకే కదా దేవుడు వారికి చెప్పమని చెప్పింది. వారికి తప్పించి ప్రపంచం మొత్తానికి చెప్పినా కానీ ఆ విషయంలో నీవు నేను ఉత్తరవాదులమే అవుతాము. ఏ మనిషికి ఏ మాట ఏ రీతిగా చేరవేయమని దేవుడు చెప్తా ఉన్నారో ఆ రీతిగా చేయబద్ధులమై ఉన్నాము. మరి నిర్గమాకాండం 23:12 చూస్తే దేవుని వాక్కులు శ్రద్ధగా పలకాలి. మరి యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయబడి శాపగ్రస్తుడని, మరి ఆయన మాటలు శ్రద్ధగా పలకాలి, మరి వ్యర్థంగా ఉచ్చరింపకూడదని మరి 10 కమాండ్మెంట్స్లో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని. అలాగే ఆయన వాక్కును కూడా శ్రద్ధగా పలకాలి, ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు. కొంతమంది మరి బైబిల్ని కూడా వాక్యాలని ముక్కు మీద పెట్టుకొని అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేశాం కదా అన్నట్టు చేస్తూ ఉంటారు. కానీ శ్రద్ధగా పలకబద్ధులమే ఉన్నాం. ప్రతిదాన్ని లెక్క వేస్తూ ఉంటాడు. మనం ఎంత శ్రద్ధగా చెప్తే ఎదుటి వాళ్ళకి అంత ఆసక్తి కలుగుతుంది. మరి ఆనాడు పౌలు గారు చెప్తున్న మాటల యందు లుదియా గారు లక్ష్యం ఉంచారంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయాన్ని తెరిచాడంటే మరి పౌలు గారు చెప్తున్న మాటల యందు ఆవిడ లక్ష్యం ఉంచారు. అంత ఇంటర్ రిలేటెడ్. అది మొదటిగా చెప్తున్న వ్యక్తి శ్రద్ధగా పలుకుతున్నప్పుడు వింటున్న వాళ్ళు కూడా ఆసక్తి ఆ రీతిగానే పురికొల్పబడుతుంది. అప్పుడు దైవికమైన కార్యాలను చూడగలుగుతాము. అందుకని ఆవిడ రక్షింపబడటం మాత్రమే కాదు కానీ కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ రీతిగానే వాళ్ళ ఊళ్ళో కూడా మరి దైవజనుల చేత ప్రార్థన కూటం పెట్టించింది. మరి కీర్తన 34:13, సామెతలు 14:25 నిజము పలకాలి, సామెతలు 21:28, 2 కొరింథీ 12:6 సత్యము పలకాలి, మొదటి దినవృత్తాంతములు 18:10 శుభవచనం పలకాలి. మరి చాలామంది శుభవచనం శుభకార్యాలలో కూడా మరి వాళ్ళకున్న నోటి తొందరపాటును చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా అన్ని నెగిటివ్ కామెంట్స్, మరి నెగిటివ్గా అందరి మైండ్స్ని కరప్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ రీతిగా మాత్రం ఉండకూడదు. మరి అక్కడ శుభకార్యం జరుగుతూ ఉన్నదంటే శుభవచనాలు జరగాలి, పలకాలన్నమాట. మరి క్రిస్టియన్స్ ఎక్కడుంటే అక్కడ అన్ని శుభం క్షేమం జరగాలి. కాబట్టి మనం పలుకుతున్న ప్రతి మాట కూడా శుభాన్ని ఇతరులకి సమకూర్చేదిగా ఉండాలి. అంటే దిద్దుబాటు వాళ్ళకి అవసరం లేదా, వాళ్ళు ఖండించబడొద్దా, వాళ్ళు సరిచేయబడవద్దా, కరెక్టే. కానీ ఏ సందర్భంలో ఏ మాట ద్వారా ఆల్ ద టైం ఇంకా బిడ్డల్ని కొడుతున్నంటే వాడిని ప్రేమించేది ఎప్పుడు? మరి తల్లిదండ్రులంగా బిడ్డల్ని మనకి ప్రేమించి ఇచ్చారంటే వారి బాధ్యత ఉంది కదా. ఆ ఒక్కటే కాదు, రెండు వైపులా రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
మరి శుభవచనం పలికే టైంలో శుభవచనం పలకాలి, మరి ధైర్యపరిచే సమయంలో ధైర్యపరచాలి, గద్దించే సమయంలో గద్దించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే శుభవచనం పలకాలి. అలాగే నెహెమ్యా 8:6 చూసినట్లయితే ఆమెన్ అని పలకాలంట. మరి ఆమెన్ అని పలకమన్నారు కదా అని అసందర్భంగా పలకకూడదు. మరి చాలా మంది దైవజనులు ఆత్మ ప్రేరేపణతో చెప్తా ఉంటే ఆమెన్ వీళ్ళు అరిచేస్తూ ఉంటారు. అక్కడ సందర్భం ఏంటి? ఆమెనంటే అలాగూ కలుగునుగా కానీ అర్థం కదా, అలా జరగాలని కదా. అదేమన్నా శుభకరంగా ఏదైనా దైవికంగా దేవుడు బ్లెస్సింగ్స్ పరంగా ఏదైనా జరుగుతూ ఉంటే ఆమెనని పలకాలి. అది జరగాలి ప్రభు అని మనం కోరుకుంటున్నట్టు. అంతేగాని ప్రతి దానికి ఆమెనని పలకకూడదు, ఉచ్చరింపకూడదు. అలాగే యోబు 42:8 చూస్తే యుక్తమైనది. మరి అక్కడ యోబు గారు స్నేహితులతో అంటారు, మీరెవ్వరూ నా గురించి యుక్తమైనది పలకలేదని. యుక్తమైనది పలకబద్ధులమై ఉన్నాం. కీర్తన 35:27 చూస్తే స్తుతులు పలకాలంట. మరి సమయమందున అసమయమందును మరి స్తుతించినప్పుడు ఏంటంటే స్థితిని మారుస్తూ ఉంటుంది స్తుతి. అలాగే స్తుతి పరిస్థితిని మారుస్తుంది, స్తుతి మృతిని జయిస్తుందంట. మరి మనం అనేకమైన సాక్ష్యాలను చూచి ఉన్నాము, విని ఉన్నాము. మరి స్తుతించడం ద్వారా మరణకరమైన రోగాలు కూడా మరి వాటి నుండి విడిపించబడటం చూస్తూ ఉన్నాము. అలాగే ఏ పరిస్థితి అయినప్పటికీ మరి వారి స్తుతుల ద్వారా అంటే ఆర్భాటంతో కేకలు వేసి ఎరుకో గోడల్ని కూల్చిన రీతిగా ఇజ్రాయేలీలు ఎరుకో చుట్టూ తిరిగి ఆర్భాటంతో కేకలు వేస్తూ మరి స్తుతుల ద్వారా కూడా ఏదైతే అసంభవం, ఇది ఎరుకో గోడలాగా నా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది అనుకుంటూ ఉన్నామో, స్తుతుల ద్వారా మనం ఆ ఎరుకో గోడల లాంటి గోడలను కూడా అటువంటి సమస్యలను కూడా కూల్చివేయగలం. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన కృప నిత్యము ఉండును అని పలకాలంట. కీర్తన 107:1-12. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన కృపేనండి, ఆయన చిత్తమేనండి. నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఇది మా ఫోర్ ఫాదర్స్ సమకూర్చిన ఆస్తి కాదు, లేదు నా కష్టార్జితం కాదు. దేవుడు నన్ను ప్రేమించి ఎందుకు కొరరాని, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టి దేవుడు ఇంతటి కార్యం చేయించాడు. ఈ ఆశీర్వాదం, ఈ శుభకార్యం, ఈ రక్షణ కార్యం, ఈ స్వస్థత జరిగిందంటే అది నా బలం, నా శక్తి, నా భక్తి, మరి ఘనత కాదు. కానీ ఇది కేవలం ఆయన కృప అని చెప్పబద్దులమే అన్నాం. ఒక గొప్ప దైవజనుడు మరి ఒక అనామకుడుగా వచ్చి మరి అనేకమైన సంస్థలకి గొప్ప అధినేతగా ఉన్న ఆ దైవజనుడు కారులో ఆయన డాష్ బోర్డు మీద ఆయన సీట్ ఎదురుగా బట్ ఓన్లీ గ్రేస్ అని ఉంటుంది. ఆయన కన్నుల ముందు అది చూస్తున్నప్పుడల్లా అనేకమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కారులో ఆయన ఎదురుగా బైబిల్ పెట్టుకునే ప్లేస్లో కేవలం ఆయన కృప అని ఉంటుంది. దాన్ని బట్టి చాలా దేవుని స్తుతించున్నాం, దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఏది జరిగినా ఆయన కృప. మరి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కంఫర్ట్స్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ మన పితరులు ఎవరు అనుభవించలేదు, మన పితరులకి భాగ్యం లేదు. మరి ఆయన్ని కలిగి, ఆయన ఎరిగి, ఆయన ధరించి మరి ఆయన నామాన్ని స్తుతిస్తున్న మనము ఆయన కృపను బట్టి మాత్రమే ఈ పరిస్థితిలో ఉన్నాం. అయ్యా నాకేది కలిగి ఉన్నదో, మరి నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అని మాత్రమే మనం పలకబద్ధులమై ఉన్నాం. మరి సామెతలు 22:11 చూస్తే దయగల మాట పలకాలంట. సామెతలు 25:11 సమయోచితముగా పలకాలి. మరి అసందర్భంగా మాట్లాడకూడదు, పలకకూడదు. అక్కడ సమయాన్ని చూసుకొని మరి ఎవరున్నారు, ఆ సమయం ఎటువంటి సమయం, ఇవి కూడా చూసుకొని పలకాలి. మరి వాక్యం చెప్పేటప్పుడు కూడా పుట్టినరోజు ఫంక్షన్లో వేరే మాటలు, మరి వివాహం చేస్తున్నప్పుడు వేరే మాటలు, ఈ రీతిగా పలకకూడదు. మరి దేవుని మాట చెప్తున్నప్పుడు కూడా సమయోచితంగా పలుకబద్ధులమే ఉన్నాం. అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి ఆదరించబడతాడు, ధైర్యపరచబడతాడు, నిరీక్షణ, విశ్వాసం పెంపొందించుకోవటానికి వీలుంటది. అంత మాత్రమే కాదు, నమ్మకమైన సాక్ష్యం అని మరి యెషయా 8:2 చూస్తూ ఉన్నాం. మరి మార్కు 6:10 ధైర్యం తెచ్చే మాట పలకాలంట. మరి ఆనాడు వేగు చూడమని 12 మందిని దైవజనుడైన మోషే గారు పంపించినప్పుడు 10 మంది అయితే మరి ధైర్యం చెడగొట్టే మాటలు, అయ్యో మనమేం గెలుస్తాం, మనం మిడతల్లాగున్నాం, వాళ్ళ చేతుల్లో చాలా స్టౌట్ పర్సనాలిటీస్, మనం వాళ్ళ చేతుల్లో ఫినిష్ అయిపోతాం, ఆ రీతి కానీ సమాజాన్ని మొత్తాన్ని కలవర పెట్టేశారు, దుఃఖంలో ముంచేశారు. కానీ కాలేబు యెహోషువ గారైతే ధైర్యం తెచ్చే మాట, లేదు
మనం వాడిని జయిస్తాము, దేవుడు మనకి ఆ పట్టణాన్ని స్వాధీనపరుస్తాడని ఏ రీతిగా చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ మరి 10 మంది ఉన్న మాటే వింటారు. మరి పబ్లిక్ ఎవరైనా కానీ 2 ఆ నంబర్ కంటే 10 ఎక్కువ కాబట్టి ఓహో వీళ్ళే కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటారు. కానీ దైవజనుడైన మోషే గారు జ్ఞానము, విజ్ఞానము, అలాగే ఆలోచన, వివేచన, దేవుని నడిపింపు కలవారు కాబట్టి ఈ ఇద్దరు చెప్పిన మాట మీద మరి కాన్సన్ట్రేట్ చేయడం చూస్తూ ఉంటాం. అలాగే ధైర్యపరిచే మాట, ఎవరిలో కూడా క్రిస్టియన్ పలుకుతున్నప్పుడు ధైర్యం చెడిపోకూడదు, ధైర్యం మరి దిగజారిపోకూడదు అనమాట. ధైర్యాన్ని పురుకొల్పే విధంగా, విశ్వాసాన్ని పెంపొందించేదిగా మాత్రమే మనం పలుకబద్ధులమై ఉన్నాం. అలాగే యోహాను 3:34 దేవుని మాటలు పలకాలి. మరి ఇద్దరు క్రిస్టియన్స్ ఉంటే థర్డ్ పర్సన్ గురించి అనవసరమైన గాసిప్స్ మాట్లాడుకోవటం దీనివల్ల ఉపయోగం లేదు. అలాని సమయాన్ని వ్యర్థపరిచే దినాలు కూడా కాదు. మరి దేవుని మాటలు పలుకుతూ ఉంటే ఇద్దరు దేవుని యందు భయభక్తులు గల మాట్లాడుతూ ఉంటే ఒకరితో ఒకరు మరి ఆయన సముఖమందు ఒక గ్రంథంలో రాస్తారంట. మరి ఇవన్నీ రిజిస్టర్ చేయబడతా ఉంటాయి. సో ఇది గుర్తెరిగి, మరి పరలోకం అంటే చాలా పెద్దది కదా. మరి మనందరి కోసం కూడా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను తండ్రి యొద్దకని వెళ్ళాడు యేసయ్య. మరి ఆ రీతిగా ఆయన సముఖంలోనే మరి ఆయన దేవాది దేవుడు ఎక్కడున్నాడో ఇన్ హిస్ ప్రిజెన్స్ ఆ బుక్ ఉందంట, అక్కడ రిజిస్టర్ చేస్తూ ఉంటారు. మరి ఏ క్రిస్టియన్ అయినా మరొక క్రిస్టియన్ని కలిసినప్పుడు మరి ముసలమ్మ ముచ్చట్లు కాదు, కానీ ఇహలౌకప్రదమైన వ్యాఖ్యానాలు చేయటం కాదు, కానీ మరి దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అది జ్ఞాపకార్థంగా మరి ఆ బుక్లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ వారి ద్వారా ఏదో ఒక కొత్త మాట మనం నేర్చుకుంటాము, దేవుని స్తుతిస్తాము, అక్కడ దేవుని నామానికి మహిమ ఉంటుంది, మన విశ్వాసం కూడా పెంపొందించుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి 1 కొరింథీ 14:19 మనసుతో మాట్లాడాలంట. మరి ఏ క్రిస్టియన్ కూడా మనసులో ఒకటి ఉంచుకొని పెదవులతో మరొకటి మాట్లాడటం కాదు. దేవుణ్ణి మరి ఆరాధించడంలోనే యేసయ్య అంటూ ఉంటాడు, వీరు నన్ను తమ పెదవులతో ఘనపరచుచున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉందని. మరి దేవుని దగ్గరే ఇలా ఉంటున్నామంటే ఇంకా మనుషుల విషయం ఏంటి? మనసులో ఒకటి పెట్టుకుంటారు, పెదాలతో మాత్రం తేనె పట్టు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ క్రిస్టియన్ కూడా ఈ రీతిగా వేషధారణగా ఉండకూడదు. ఎందుకంటే వేసులకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు లేదు. మరి ఈ రీతిగా డబల్ మైండెడ్గా ఉంటే, డబల్ వర్డ్స్ మాట్లాడితే దేవునికి నచ్చదు. నీకు మనసులో, ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది, మాట్లాడుతుంది. మరి హృదయంలో ఏముందో మనస్సుతో మాట్లాడాలి. ఆ రీతిగానే ప్రతి క్రిస్టియన్ మాట్లాడబత్తులమే ఉన్నాం. మరి ఎఫెసీ 4:29 చూస్తే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. మరి అనుకూలంగా, మరి సమయం ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తి చాలా వరకు కంఫర్ట్ ఫీల్ అవుతాడు. తను ఏదైతే బలహీనతలో ఉన్నాడో, తను ఏదైతే ఆరోగ్య పరిస్థితి క్షీణించే దశలో ఉన్నాడో, అనారోగ్యం, అలాగే ఆర్థికంగా మరి చాలా అమౌంట్ అవసరమై ఉంటుంది. ఇప్పుడా అసలు వడ్డీకి కూడా దొరకవు. ఈ రోజుల్లో ఎవరిస్తున్నారు అసలు? అలా కుదరదు, అలా జరగదు. ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే మరి ఎదుటి వ్యక్తి అయితే ధైర్యం చెడిపోద్ది. అనుకూల వచనమే, ఏం లేదమ్మా దేవుడు సహాయం చేస్తాడు, మరి చనిపోయిన లాజర్నే లేపిన దేవుడు ఇంత చిన్న బలహీనత దీని నుంచి కంపల్సరీ విడుదలనిస్తాడు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మీరేం చింతొచ్చు. మరి ఆకాశమున మంచి ధనానిధి తెరిచి ఆయన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు అని ఈ రీతిగా ధైర్యపరచాలి. పరిస్థితిని బట్టి, అనుకూలతను బట్టి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడాలి, కానీ వారిని అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాళ్ళకి ఈ రీతిగానే ఉండాలని ఈ రీతిగా ఏ ఒక్క క్రిస్టియన్ కూడా మాట్లాడకూడదు. అనుకూల వచనం మరి పలకబద్ధులమై ఉన్నాము. అలాగే సామెతలు 23:16 చూస్తే యథార్థమైన మాట మాట్లాడాలంట. చెప్పుకున్నాం కదా, మనసులో ఒకటి ఉంచుకొని మరి పైకి ఇంకోటి మాట్లాడటం కాదు, కానీ అది ఎదుటి వ్యక్తిని ఏమన్నా సంతోషపరుస్తుందేమో కానీ దేవునికి చాలా దుఃఖకరంగా ఉంటుంది, ఆయాసకరమైన మార్గంగా మనలో ఉంటుంది. ఈ రీతిగా అస్సలు ఏ క్రిస్టియన్ కూడా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, సామెతలు 10:32 ఉపయుక్తమైన సంగతులు పలకాలి. మరి సామెతలు 10:31 జ్ఞానోపదేశం పలకాలి. మరి సామెతలు కీర్తన 145:12
దేవుని శౌర్యం గురించి పలకాలంట. మరి ఆయన బాహుబలం గురించి, ఆయన చేసిన పరాక్రమ క్రియలను, కార్యాలను ప్రతి ఒక్కరము మరి సాక్షార్థమై ఇతరులకి మరి వారికి మెప్పు ఘనత కలిగే రీతిగా, వారి నిరీక్షణ విశ్వాసం పెంపొందించేదిగా మరి దేవుని కార్యాలను, దేవుని శౌర్యాన్ని పలకబద్ధులమై ఉన్నాం. అలాగే కీర్తన 49:2 విజ్ఞాన విషయాలను పలకాలంట. 2 దినవృత్తాంతములు 36:22 వాక్యము పలకాలంట. మరి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయమని చెప్పారు కదా దేవుడు. కోత విస్తారంగా ఉంది, కోసేటి వారు తక్కువగా ఉన్నారు. మరి నీవు నేను ఒక సువార్త కరపత్రిక అయ్యే, ఒక సువార్త యోధుడి వలె ప్రతి ఒక్కరము ఈ వాక్యమును, ఈ గుడ్ న్యూస్ని, సువార్తను సర్వ సృష్టిలో భూ దిగంతముల వరకు ఆయన నామాన్ని, ఆయన వాక్కుని ప్రచురపరచబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సమయాన్ని ఏ మాత్రం పోనివ్వక, ఎవరికి ఏ ఏ తలాంతులను దేవుడు ఇచ్చిన్నాడో ఆ తలాంతులను ఇన్ రిటర్న్ దేవుని నామ మహిమార్థమై, అనేకాత్మల రక్షణార్థమై వినియోగించబద్ధులమై ఉన్నాం. వాక్యము పలకాలంటే మనం ఏదైనా బలహీనతలో ఉన్నప్పుడు, మనం సమస్యలు ఉన్నప్పుడు మరి వాక్యాలను ఎత్తిపట్టి మనం పలికి మరి దాని ప్రభావాన్ని ఆశ్రయించడం, మహిమను చూడటం మాత్రమే కాదు, కానీ ఇతరులు ఎవరైనా బలహీనతలో ఉన్నప్పుడు, అది అనారోగ్యం అవ్వని, ఆర్థికం అవ్వని, ఆత్మీయతేమని, మరి ఏదన్నా కృంగుబాటులో ఉన్నప్పుడు ఆ వాక్యాలను ఎత్తిపట్టి వారితో పలుకుతా ఉన్నప్పుడు, వాక్యము మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఇహలోకపరమైన మాట్లాడిన ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమేనండి. ఇతరులకి స్వాంతన చేకూర్చదు, వారి కంఫర్ట్ ఫీల్ అవ్వరు, వారి దుఃఖ నివారణ అవ్వదేమో, కానీ వాక్యాన్ని పలికినప్పుడు నిత్యముగా ఆయా కార్యాలను చూడబద్ధులమై ఉన్నాము. అది ఇతరుల జీవితాలలో ఏమి, మన జీవితాలలో ఏమి మనం చూడగలుగుతాం. మరి 119 దావీదు కీర్తనలో ఉంటది కదా, మరి అక్కడ కీర్తనకారుడు అంటా ఉంటాడు, మరి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనెడల నా శ్రమయందు నేను నశించుందును. మరి శ్రమలలో ఏ లేఖనం కావాలో ఆ లేఖనం ద్వారా మరి బలహీనతలో నుంచి విడుదలనిచ్చేవి, ఆరోగ్యాన్ని సమకూర్చేవి, ఆయుష్నిచ్చే మాటలు ఉన్నాయి. మరి శుభకార్యాలకు సంబంధించింది, సంతానానికి సంబంధించి, బిడ్డల గురించి ఉన్నాయి. మరి పరిచర్య విషయంలో ఏ రీతిగా ఉండాలి, మరి ప్రతిదీ కూడా దైవజనులకు సంబంధించిన, విశ్వాసులకు సంబంధించిన, బిడ్డలకు సంబంధించిన లేఖనము, ఈ పరిశుద్ధ గ్రంథము అందరికీ అన్ని వేళలా మరి చాలినదై ఉన్నాడు. ఆయన ఏ రీతిగా యెహోవా అందరికి ఉపకారి, యెహోవా అందరికి చాలిన దేవుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా జీవింపచేసేది, మనల్ని బ్రతికించేదండి. అది భూలోక సంబంధంగానే కాదు, కానీ ఆత్మీయ సంబంధంగా కూడా మనల్ని బలపరిచి, బతికించి, స్థిరపరిచి, సరిచేసి, నిలబెట్టి నడిపిస్తూ ఉండేదన్నమాట ఈ లేఖనం. మరి అటువంటి లేఖనాల్ని మనం పలుకబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఏమేం పలికారు, అలాగే మనం ఏం పలకాలి, మనం ఏమి పలుకకూడదు ఒక క్రిస్టియన్గా చూసుకొని ఉన్నాము. ఫైనల్గా మీకా 1:2 చూసినట్లయితే మరి మనం ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నామో దాన్ని బట్టి దేవుడు, మీకా 1:2 చదువుదాం. దేవుడు సాక్ష్యం పలుకబోచున్నాడు, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు, పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. సో మనం చాలా కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి మాట కూడా, ప్రతి యోచన కూడా జ్ఞాపకార్థముగా అక్కడ లిఖించబడతా ఉన్నది కదా దేవుని సముఖమందు. మనం ఏమైతే ఎవరి గురించి ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము, మరి గాసిప్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం, లేని వాటిని పలుకుతా ఉన్నాం, గర్వపు మాటలు పలుకుతా ఉన్నాము, దూషణకరమైనవి, శాపనార్థాలు, ఈ రీతిగా ఏమేమైతే కఠినంగా మాట్లాడతాం, కత్తిపోటు వంటి మాటలు, వంచే మాటలు, మరి డంబపు మాటలు, దేవదూషణ, వీటన్నిటిని బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వనై ఉన్నాడు. అందుకనే ఉంటది కదా ప్రకటన గ్రంథంలో మరి 22లో చూసినట్లయితే, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండను, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండను, వాని క్రియలు చొప్పున మరి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వని చెప్తా ఉన్నాడు. మరి ఇంకా అన్యాయమే చేయనివ్వండి. మరి మనమైతే సువార్తను ప్రకటన చేసుకుంటూ వెళ్ళటమే. ఎందుకంటే క్రీస్తు న్యాయ పీఠం మీదట ప్రతి ఒక్కరము
దైవజనులైన మనమైనా నిలబడాల్సి ఉంది, అన్యులైనప్పటికీ. ఎందుకంటే మన బాధ్యత సర్వ సృష్టికెళ్ళి మరి సువార్తను ప్రకటన చేయాలి. కాబట్టి అన్ని వేళలా సమయమందును అసమయమందును సువార్త ప్రకటన చేయాలి, వాక్యం పలకాలి. కాబట్టి మరి సాక్షార్థమై మనము మరి సమయాన్ని పోనివ్వక ఆ సమయం ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి విశేషముగా ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఈ విశ్వాసయానంలో మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తును చూస్తూ కొనసాగించబద్దులమై ఉన్నాము. మరి అన్యాయం చేసే వాళ్ళని చేస్తానే ఉండనివ్వండి, అలానే వదిలిపెట్టేయటం కాదు. కానీ మరి ఇర్మియా గారు అంటున్నట్టు 9:1 నా జనులలో హతమైన వారి నిమిత్తము దివారతను కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగా నాకునుగా అని చెప్తున్నట్టు మరి మన జనాంగం ఎవరు హతం అవ్వక ముందే మరి ఆ భక్తుడు కన్నీటి ప్రవక్త ఇర్మియా గారు విజ్ఞాపన చేసినట్టు, ప్రార్థించినట్టు మన ప్రియులైన వారిని, రక్త సంబంధులేమి, కుటుంబస్తులనేమి, ఇరుగు పొరుగు వారినేమి, బంధుమిత్రులనేమి, ఏ ఒక్క ఆత్మను కూడా ఇప్పటి వరకు రక్షణ లేకుండా దాటిపోయిన వారిని మనం ఏమాత్రం ఏమీ చేయలేము. ఇక ముందు ఎవరైతే మన ముందు కనిపిస్తూ ఉన్నారో వారు దాటిపోయిన తర్వాత మనం బాధపడటం కాదండి. అయ్యో నేను సువార్త చెప్పాల్సింది, నేను ఆలోచించాను. మరి వారు ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటారు, ఏ రీతిగా రిసీవ్ చేసుకొనివ్వండి. చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. ఆ వ్యక్తి దాటిపోయిన తర్వాత ఆత్మకి ఎవరు ఉత్తరవాది? ప్రతి క్రిస్టియన్ కూడా ఈ రీతిగా ఆలోచించి ఆ రిగ్రెట్లో మనం ఉండకుండా మరి ప్రతి ఒక్కరికి మరి ఈ రోజుల్లో చాలా ఛాలెంజింగే, మరి టఫ్ కండిషన్ సిచ్యువేషన్స్ సువార్త ప్రకటన చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఛాలెంజే. డైరెక్ట్గా వాక్యం కాకపోయినా పాము వల్ల వివేకము గాను, పావురం వల్ల నిష్కపటము గాను మరి సాక్షార్థమై కూడా మనం వారిలో విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. మరి పేతురు గ్రంథకర్త చెప్తా ఉన్నట్టు అపోస్తలుడైన పేతురు గారు మరి వాక్యము లేకుండానే ప్రవర్తన బట్టి భర్తలు రాబట్టుకోవచ్చు. అలాగే మన ప్రవర్తనను బట్టి మనము ఏ జనాంగం మధ్య నివసిస్తూ ఉన్నామో, ఏ వ్యక్తుల మధ్య మరి పని చేస్తూ ఉన్నామో, జాబ్ చేస్తూ ఉన్నామో, బిజినెస్ చేస్తూ ఉన్నామో, మరి వారి ముందు మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మన ప్రవర్తన బట్టి మరి ఆత్మలను సంపాదించుకోగలము. దేవునికి స్తోత్రం. మరి తెలుసు కదా, దైవజనుడైన యేసన్న గారు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడంట తన పక్కన కూర్చున్న వ్యక్తి చూడగానే అర్థమైపోయిందంట, మంచి క్రిస్టియన్ బిలీవర్లా అనిపించారంట. మరి అడిగారంట, ఏ ఊరండి ఏంటండి అని మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పారంట, అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డం పలానా ఊరు అని. అంటే కొంచెం అటు ఇటుగా కాన్సెప్ట్ మాత్రం కరెక్టే. అంటే నేను వినటం జరిగింది. చెప్పినప్పుడు అయ్యో ఆ ఊరు నేను వెళ్ళలేకపోయానే, మీకు అక్కడ సువార్త ప్రకటించింది ఎవరంటే ఎవరు వచ్చి వాక్యం చెప్పలేదన్నారంట. అదేంటండి ఆయన చెప్పారంట, మా ఊరు రక్షించబడ్డామని. ఊరు మొత్తం రక్షించబడిందా? వావ్, అసలు నేను వెళ్ళాల్సింది కదా, ఈ ఆత్మలన్నీ దేవుని చెంతకు నడిపించిన వాణ్ణయ్యానని ఆయన అలా ఫీల్ అవుతా. మరి ఎలా రక్షించబడ్డది ఊరంటే మా ఊరికి ఒక టీచర్ గారి కుటుంబం వచ్చింది. మరి ఆ ఊళ్ళో వాళ్ళందరూ, మరి ఆ పల్లెటూరు ఏ ఊరు కానీ అక్కడ అందరూ సొదమ గుమ్మర ప్రజల వల్లే, అంటే పాపం అని కాదు కానీ కుటుంబాలలో సమాధానం లేక, మరి కుటుంబంలో ప్రేమ లేక, ఐక్యత లేక, ఇలా కలహాలతో కొట్లాటలతో ఆ గ్రామం మొత్తం ఉండేదంట. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఇలా గొడవలతో ఉంటే ఈ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో దేవుని భయభక్తులు కలిగిన కుటుంబము ఆ ఊరు వెళ్ళినప్పుడు మా ప్రతి కుటుంబం నుంచి రోజు ఏదోటి గొడవ, అల్లర్లు, సౌండ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ కుటుంబం ఏంటి చాలా క్వైట్గా, కాముగా ఏదో జరుగుతుంది ఇంట్లో, ఏం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేశారంట వారి ప్రవర్తన. మరి ఉదయాన్నే లేచి మరి గుణవతి అయిన భార్య, మరి జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టునని మరి వాళ్ళు లేచి కుటుంబ ఆరాధన చేయటం, ఉదయకాలం సాయంకాలం కుటుంబస్తులతో కూడి ప్రార్థన చేయటం. మరి వాళ్ళైతే వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు ఎవరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పింది లేదు. బిడ్డలకి ఏ రీతిగా అక్కడ ఒక టీచర్గా లెసన్స్ చెప్పాలో ఆ రీతిగానే చేస్తూ, ఒక కుటుంబస్తుడిగా కుటుంబాన్ని ఏ రీతిగా చేసుకోవాలో మరి టీచర్ గారు అలా కొనసాగించబడతా ఉన్నప్పుడు
వారు కొంతకాలం అబ్జర్వ్ చేసిన మీదట వారంతట వారే అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఇంత శాంతి, సమాధానం, ఐక్యత, మరి సంతోషం, సమృద్ధి, సంతృప్తి, ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత బ్లెస్డ్గా ఉన్నారు, ఏంటి దానికి కారణం అని వచ్చి అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, మరి ఇదండి నేను నమ్ముకున్న దేవుడు, ఆయన సమాధానకర్త, మరి ఆయన సమస్తాన్ని సృజించిన వాడు, ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు, మన పాపాలన్నింటిని క్షమించేవాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడు అని మరి ఆయన పుట్టింది మొదలుకొని ఆయన జనన మరణ పునరుద్ధానాల దాకా వారు వచ్చి అడిగారు కాబట్టి అక్కడ ప్రకటించడం, నిజంగా ఈ కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఊరు మొత్తం మరి మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన నామంలో పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపించి పాపాల నుండి పవిత్రులుగా చేసే పరలోక రాజ్యం ఇస్తాడు అని ఈ రీతిగా సువార్తను ప్రకటన చేసినప్పుడు నిజమే మాకు కావాల్సింది కూడా అదే. మా దేవుళ్ళు ఎవరు, మేము కొలుస్తున్న వాళ్ళు ఎవరు ఇంత శాంతి, ఇంత సమాధానం, ఇంత సమృద్ధిని ఇవ్వలేదు. మరి మేము కొలుస్తూనే ఉన్నాము, మరి ఇన్ని చేస్తున్నప్పటికీ మరి అస్తుబిస్తుగానే ఉంది, అర్రాకొర్రగానే జీవితాలు కొనసాగించబడతా ఉన్నాయి, అల్లర్లతో కొనసాగించబడతా ఉన్నది. మరి మీ కుటుంబాన్ని చూస్తే మేము కూడా మాకు ఆ దేవుడే కావాలి, మాకు ఇటువంటి సమృద్ధి కావాలి, ఇటువంటి సంతృప్తి కావాలి, ఇటువంటి సమాధానం కావాలి, ఇటువంటి ఆత్మీయ నిత్య జీవం ఇచ్చే సంతోషం కావాలని ఆ ఊరు మొత్తం మారటం జరిగిందంట. మరి ఆ రీతిగా మరి మన ప్రవర్తన బట్టి మనం సువార్త ప్రకటన చేయక మరి ఇతరులు వచ్చి మనల్ని అడిగే రీతిగా మన ప్రవర్తన ఉండాలి. మన ఎగ్జిస్టెన్స్, ఒక క్రిస్టియన్ అక్కడ ఉన్నాడంటే దేవుడే వచ్చి ఉన్నాడు అన్నట్టు. మరి ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆఫీసర్ గురించి కూడా సాక్ష్యం వినటం జరిగింది. ఇంత ముందు కూడా నేను చెప్పి ఉన్నాను. మరి అన్యులే సాక్ష్యం ఇస్తా ఉన్నారంట. ఏమని? కలియుగంలో జీసస్ అంటున్నారంట. ప్రతి క్రిస్టియన్ కూడా అంటే ఆ రీతిగా ఆ టర్మ్ యూజ్ చేయబడాలని కాదు, కానీ మరి దేవుని నామానికి మహిమకరంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆ సాన్ని బట్టి దేవుని స్తుతిస్తారు. నిజంగా క్రిస్టియన్ అంటే ఇలా ఉండాలి, ఇంత బ్లెస్డ్గా, అసలు ఏ మాత్రం కోపం ఉండదండి. మరి అంత స్థాయిలో ఉండి మరి అంతమంది కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎంత కోపం రావాలి, అయినా చాలా సహనాన్ని, మరి శాంతి, సమాధానం, ఆయనతో ఉన్న వాళ్ళు కూడా అంతే పీస్ఫుల్గా ఉంటారు. ఆయనతో పని చేయాలంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారంట. మరి అటువంటి రీతిగా కూడా ప్రతి ఒక్కరూ ఉండాల్సి ఉన్నది. ప్రతి ఒక్కని క్రిస్టియన్ యొక్క బాధ్యతయే ఉన్నది. మరి దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధాలయంలో నుండి సాక్ష్యమీనై ఉన్నాడు. మరి మనం పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటామన్నామేమో, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరి చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉన్నామేమో. మరి ప్రతిదీ కూడా ఆయన అంతరంగాన్ని చూస్తూ ఉన్న దేవుడు మరి ఎవరి క్రియలను బట్టి, ఎవరి ఆలోచన యోచనను బట్టి ఆయన ఫలాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మన మైండ్లో రిమైండ్ చేసుకుంటూ రిజిస్టర్ చేసుకొని మరి భక్తిగా, అసలైన నిజమైన భక్తి చేస్తూ మరి మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రవర్తన ద్వారా అనేక ఆత్మలను ఆకర్షించబద్దులమే ఉన్నాం. దేవుడు ఏ రీతిగా తన పలుకుతో సమస్తాన్ని సృజించి ఉన్నాడో, సృష్టికి ప్రతి సృష్టి చేయమని కాదు, కానీ మనం పలుకుతున్న మాటల ద్వారా ఈ సృష్టి మరి ఈ లోకం నుండి వారి అందరినీ ప్రభు మార్గంలో మరి ప్రభు చెంతకి నడిపించబద్ధులమై ఉన్నాము. ఇటువంటి కృప ప్రతి క్రిస్టియన్కి దేవుడు అనుగ్రహించుగాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.